మెగా కాంబో నుంచి వస్తున్న హీరోలలో ఒకరు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్‌ను అందుకున్నాడు. తన లిస్ట్‌లో మొదటి సినిమా 'ఉప్పెన' తప్ప వేరే చెప్పుకునే సినిమాలైతే లేవనే చెప్పాలి. 'కొండపొలం', 'రంగరంగ వైభవంగా', 'ఆదికేశవ' వంటి సినిమాలలో నటించారు. ఇక ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలలో 'ఉప్పెన' మూవీ తప్ప మిగిలిన సినిమాలు అట్టర్ ఫ్లాపే. సినిమాల మాట పక్కన పెడితే పర్సనల్ లైఫ్‌లో మాత్రం పెళ్లి గురించి రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ హీరో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడేమో ఆ హీరోయిన్ కోసం లక్షలు విలువ చేసే గిఫ్ట్‌ను కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఆ గిఫ్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. తాజాగా వైష్ణవ్ తేజ్ గురించి మరో వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే రీతూ వర్మకి, వైష్ణవ్ తేజ్‌కు మధ్యలో ఏదో ఉందని, లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి అప్పుడే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఆమెతో పెళ్లి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తుంది. తాజాగా ఆమె కోసం దాదాపు 8 లక్షల ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారట. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ కారణంగానే వైష్ణవ్ తేజ్ రీతూ వర్మ బర్త్‌డే రోజు ఆమెకు ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక 8 లక్షల డైమండ్ నెక్లెస్ అంటే తక్కువేమీ కాదు. వైష్ణవ్ తేజ్‌కి ఎంత ప్రేమ ఉంటే అంత ఖరీదైన గిఫ్ట్‌ని రీతూ వర్మకి ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట మాత్రం చక్కర్లు కొడుతుంది. ఇకపోతే సినిమాల విషయానికి వస్తే ఈ మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సరికొత్త కథలతో సినిమాలను చేస్తున్నాడు. సాదాసీదా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మొదటి సినిమా 'ఉప్పెన' హిట్ అయినంతగా వేరే ఏ సినిమా హిట్ అవ్వలేదు. ఈ మధ్య కొత్త సినిమాలను కూడా ప్రకటించకపోవడంతో అతను సినిమాలకు దూరం అవుతున్నాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చిన 'ఆదికేశవ' సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక ఈయన సినీ కెరీర్ దాదాపు అని అందరూ భావిస్తున్నట్లు. ఈ నేపథ్యంలోనే వైష్ణవ్ తేజ్ పెళ్లి వార్త నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసింది. మరి పెళ్లి చేసుకుంటాడో లేక సినిమాలు చేస్తాడో చూడాలి. ఈ రింగ్ అనేది నిజమో అబద్ధమో. ఇక మెగా ఫ్యామిలీలో హీరోలు వరుసగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరి వైష్ణవ్ ఏం చేశాడో చూడాలి. ఇప్పటి వరకు కొత్త సినిమాలను ప్రకటించలేదు.